నమస్కారం. ముందుగా గుడ్ సిటిజన్ స్కూల్ యాజమాన్యానికి 38 వసంతాలు పూర్తి చేసుకున్నందుకు గాను వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే, యాజ్ ఎ పేరెంట్గా మా పాపని యూకేజీలో ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. ఇది ఈ సంవత్సరమే. నాలో ఎన్నో ప్రశ్నలు, ఆడపిల్లలు ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్నపిల్లలైనా సరే వేరుగా చూస్తున్నారని చెప్పి ఎంతో భయాందోళనలో ఉన్న నాకు ఈ స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు సునీల్ గారు ఎంతో భరోసా ఇచ్చారు. తర్వాత చూస్తే నేను అసలు హ్యాపీగా, హాయిగా, ప్రశాంతంగా ఉండటం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న సెక్యూరిటీ పర్పస్ కానీ, ఆడపిల్లలు వాలంటీర్లుగా ఉండి పిల్లల్ని చూసుకోవటం కానీ, ఒక్క మగపిల్లగాళ్ళు కూడా ఎవరిని సార్ పెట్టలేదు. అందరూ ఆడపిల్లలు, ముఖ్యంగా టీచర్స్ కూడా ఆడవాళ్ళు అయి ఉండటం వల్ల మాకు చాలా సెక్యూరిటీ అనిపించింది. ఇప్పుడు నాతో పాటు ఈ స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేసిన తల్లిదండ్రులకి మీరు అదృష్టవంతులుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కలిగి ఉన్న ఎన్నో స్కూల్లో లక్షల ఫీజులు కట్టుకుంటూ వాళ్ళకి ఏమీ రాకుండా, వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితుల్లో మా అన్నయ్యే, మా బ్రదరే ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తూ మా పిల్లలకి ఏమీ రావట్లేదు, మీ పిల్లలు చెప్పేయన్ని, మీ పిల్లలు చేసేయని నాకు వీడియోలు పంపిస్తాను, నాకు షేమ్ అనిపిస్తుందని చెప్పేసి ఆయన ఫీల్ అయ్యారు. అంటే నేనేదో ఈ సంస్థ గురించి గొప్పగా చెప్పడం కాదు, కానీ ప్రతి ఒక్కళ్ళు అంకిత భావంతో ఉన్నారు స్కూల్లో వాళ్ళు. ఖచ్చితంగా ఇలాంటి విద్యా సంస్థలు ఖచ్చితంగా ఎక్కువగా ముందుకెళ్ళాలి. భవిష్యత్తులో చాలామంది పిల్లలు గుడ్ సిటిజన్ అంటే మంచి పౌరులుగా ఈ సమాజంలో ఉంటే చుట్టూ మంచి సమాజం ఏర్పడుద్ది. తర్వాత ఈ క్రమశిక్షణ విషయంలో సునీల్ గారు ఖచ్చితంగా, నా చిన్నప్పుడే చూశాను ఆ స్టాండర్డ్స్. మళ్ళీ కర్రబట్టుకున్న ఒక ప్రిన్సిపల్ సార్ని నేను మొన్ననే చూశాను. తప్పు చేస్తే ఎవరినైనా సరే శిక్ష అనుభవించాల్సింది. వాళ్ళకి తప్పు అని చెప్పేది ఒక్క ఉపాధ్యాయుడే. నా దృష్టిలో గురువు అంటే దైవంతో సమానం. కలెక్టర్ అయినా వచ్చి తన గురువు కాళ్ళకి దండం పెట్టాల్సిందే. సీఎం హోదాలో ఉన్నా సరే తన గురువు అయితే దండం పెట్టాల్సిందే. అలాంటి సార్ విషయంలో, అలాంటి గురువుల విషయంలో ఎవరైనా సరే వారు తప్పు చేస్తే శిక్ష చేసేది వాళ్ళే. మొక్కగా ఉన్నప్పుడు ఎప్పుడైతే అది పెద్దగా అవటానికి చిన్న కొమ్మలు వస్తే మనం చిల్లుది నరుకుతామో, అది నరికేటప్పుడు ఆ మొక్కకు బాధ వేసిద్ది. కానీ ఆ కాండం పదునుగా, దృఢంగా ఉండాలంటే ఖచ్చితంగా ఆ మొక్కల్ని, ఆ సైడ్ ఉన్న కొమ్మల్ని చెరగాల్సింది. ఆ చెరిగే విధానంలోనే పిల్లలకి తల్లిదండ్రులు ప్రేమతో చెరగలేరు. ఖచ్చితంగా గురువులే ఈ పని చేయగలుగుతారు అని నేను నమ్ముతాను. కాబట్టి ఏదైనా సరే పిల్లలు తప్పు చేసినప్పుడు, శిక్ష వేసినప్పుడు పేరెంట్స్గా వచ్చి మా బాబును కొట్టారని అడగొద్దు. మా బాబు ఏం చేస్తే కొట్టారని మాత్రమే అడగండి. ఎందుకంటే ఏ పిల్లల్ని ఎవరు, ఏ గురువులు ఊరికనే కొట్టరు. ఇప్పుడు తప్పు చేసినా సరే కొన్ని విద్యాలయాల్లో మాత్రం కొట్టకుండా వదిలేస్తున్నారు. ఎందుకంటే పేరెంట్స్కి భయపడే, వీడిని కొడితే లేనిపోయింది ఏ ప్రాబ్లం వచ్చిద్దో, ఏ మీడియాని తీసుకొని వస్తారో అని. దానివల్ల పిల్లలు రేపు ఇంటర్కి వెళ్ళేసరికి బాధ్యత లేకుండా, ఆడపిల్లల మీద గౌరవం లేకుండా ఇష్టానుసారం తయారవుతున్నారు. ఖచ్చితంగా మంచి చెప్పే విద్యాలయాలు చాలా తక్కువగా ఉంటాయండి. అందులో గుడ్ సిటిజన్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఈ పొజిషన్కి సునీల్ గారు తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు. ఫస్ట్లో నేను ఈ స్కూల్లో జాయిన్ అయినప్పుడు సార్ దగ్గరికి వచ్చి నేను ఫీజు అడిగాను. మా పాప ఫీజు అడిగితే నన్ను అందరు విద్యాసంస్థలు ఎక్కడికి వెళ్ళినా మా స్టాండర్డ్స్ ఇవి, మా అమౌంట్ ఇది అని స్లిప్ రాసి ఇచ్చేశారు. సార్ మీ ఎకనామిక్ స్టేజ్ ఏంటో నాకు తెలియదు, మీరు ఎంత కట్టగలుగుతారు మీ పాపను చదివించడానికి అని అడిగారు. ఫస్ట్ టైం నాకు మనసులో ఒక చాలా రకమైన ఇది అనిపించింది. మీ స్టేటస్కి తగ్గట్టు మీరు ఎంత కట్టుకోగలరని అడిగారు నన్ను. సార్ నేను ఒక ఇంత సమ్ అమౌంట్ అని చెప్పాను. ఓకే అన్నారు. దెర్ ఆర్ నో ఇష్యూ అని విద్యని బ్యాలెన్స్ చేసి, మనీతో బ్యాలెన్స్ చేసి చూడలేదు ఆయన. మా విల్ పవర్ ఏంటో ఈ సంవత్సరం చూస్తే మీరు నెక్స్ట్ ఇయర్ మీరే చెప్తారు కదా అన్నారు. 100% నేను చెప్తున్నా. నాకు గూస్ బంప్స్ వచ్చేసాయి నేను ఆ ప్రోగ్రామ్ చూసినప్పుడు. ఇలాంటి వ్యవస్థలు కదా, ఇలాంటి స్కూల్స్ కదా మనకు కావాల్సింది. నేను చాలామందికి చెప్తున్నాను, ఖచ్చితంగా గుడ్ సిటిజన్ స్కూలు ఈ ఎల్బీ నగర్ ఏరియా మొత్తంలో ఒక 10 బ్రాంచులు పెట్టుకుంటుంది.
అంత అంత చరిష్మా ఉన్న ప్రిన్సిపల్ సార్. సునీల్ గారికి అంత గట్స్ ఉన్నాయి. 100% ఈ సంస్థ ఎక్కడికో వెళ్తుంది. నా బాబుని వేరే స్కూల్లో జాయిన్ చేపిస్తే ఇప్పుడు నేను 50,000 కట్టి జీరో నాలెడ్జ్. గర్వంగా చెప్పుకున్నాను, మా బాబుకు జీరో నాలెడ్జ్. మా పాపని తక్కువ దగ్గరలో ఉంది స్కూలు, ఏదో ఒకట్లే చేద్దామని వచ్చిన ఈ స్కూల్లో నేను 100% ఫుల్ఫిల్. మా పాపకి ఇవాళ ఇంగ్లీష్ నాలెడ్జ్లో కానీ, రైమ్స్లో కానీ, దేంట్లో కానీ 100%. మా బాబుకి ఏమేం హోంవర్క్స్ ఉన్నాయో అవన్నీ చదివేస్తుంది. మా బాబు 3rd క్లాస్, మా పాప యూకేజీ. తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో అన్నిట్లో టాపే. పోనీ సారోళ్ళు నా మీద అభిమానంతో ఏమన్నా 10కి 10+ చేస్తున్నారేమోనని చెప్పేసి రోజు నేను ఒకసారి ఇంటర్వ్యూ చేస్తాను. నేను ఇంటర్వ్యూ చేసి ఆ వీడియోలు తీసి సునీల్ సార్కి పోస్ట్ చేసిన సందర్భాలు ఇన్ని ఉన్నాయి. 100% ఇలాంటి విద్యాలయాలు మన చుట్టూ ఉన్నందుకు మనం గర్వపడాలండి. మొన్న మీటింగ్లో మాట్లాడలేకపోయాను, కొంచెం వేరే కారణాల వల్ల వెళ్ళిపోవాల్సి వచ్చింది. వెంటనే నా పాప ప్రోగ్రాం చూసుకున్న తర్వాత నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, పేరెంట్స్ అందరూ కూడా ఇలాంటి యాజమాన్యాన్ని కాపాడుకోవాలి. సరైన సమయంలో ఫీజులు చెల్లిద్దాం. నేను చెల్లించానండి, ఎందుకంటే మనం చెల్లించి కూడా వేరే వాళ్ళకి చెప్పకూడదు. మనకిచ్చే స్టాండర్డ్స్కి, మనకిచ్చే విలువలకి, మనకిచ్చే వాళ్ళ క్రమశిక్షణకి, వాళ్ళు చేసే ఇక్కడ పరిశుభ్రత గురించి మాట్లాడుకుంటే శానిటైజేషన్, పిల్లలకి ఎక్కడా కూడా ఈ బిల్డింగ్లో కానీ వాష్రూమ్స్లో కానీ ఎక్కడా కూడా వాళ్ళు 5 స్టార్ రేటెడ్తో 5 స్టార్ హోటల్లో ఎలా ఉంటుందో అలా మెయింటైన్ చేస్తున్నారు. అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇది నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. నేను ప్రతిరోజు నా పాపని నేనే తీసుకెళ్తాను, నేనే తీసుకొస్తాను. నాకు మా పాప అంటే అంత జాగ్రత్త. నేను ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తాను. హై స్టాండర్డ్స్, ప్రత్యేక శ్రద్ధ. మీ పాప ఎవరి పాప మీదైనా సరే, పలానా పాప అంటే ఆ పాపకి ఏమొచ్చు ఏమి రాదు, తన స్టేటస్ ఏంటి, చాలా చక్కగా ఉంది. 100% నేను సాటిస్ఫాక్షన్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అందరూ సకాలంలో ఫీజులు కట్టి యాజమాన్యాన్ని, ఇలాంటి యాజమాన్యాన్ని కాపాడుకుందాం. మన పిల్లల భవిష్యత్తుని ఇంకా తీర్చిదిద్దాలని, ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప ప్రోగ్రామ్స్ సార్ చేయాలని, పిల్లల భవిష్యత్తుని ఎక్కడికో తీసుకెళ్లాలని. ఇంకొకటి, మన పిల్లలు 10th క్లాస్ దాటిపోయిన తర్వాత కూడా వాళ్ళ కెరీర్ మీద ఆయన ఫోకస్ చేసే విధానం నాకు చాలా ఎక్సలెంట్ అనిపించింది. ఇలాంటి వాళ్ళని మనం నిజంగా కాపాడుకోవాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి ప్రోగ్రామ్స్కి నా పరుకు నేను డొనేట్ కూడా చేద్దాం అనుకున్నాను. నాకు తెలియదు సారు ఓన్లీ ఈ ప్రోగ్రామ్కి సార్ చేతి డబ్బులు పడ్డాయని కూడా నాకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నాకు. జరుగుద్ది, ఇలాంటి సందర్భాలు జరుగుతాయి. ఎందుకంటే అంత ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎకనామికల్గా ఖచ్చితంగా పెరిగే ఉంటుంది బడ్జెట్. ఇలాంటి ప్రోగ్రామ్స్కి డొనేట్ చేయాలి. మా సంస్థ, నాకు కన్స్ట్రక్షన్ చిన్న కంపెనీ ఉంది, దాన్ని కూడా నేను డొనేట్ చేసుకుంటాను. ఒక యాడ్ లాంటివి చేయించుకొని సార్కి డొనేట్ చేద్దాం. అలాంటి ప్రోగ్రామ్స్ కూడా చేద్దాం. నేను వీరికి సపోర్ట్గా ఉంటాను. ఇలాంటి విద్యాలయాలు చాలా రావాలి. సార్ ఖచ్చితంగా 100% మనస్ఫూర్తిగా నేను నమ్మే ఆ కార్తికేయ స్వామి మీద ప్రమాణం చేసి సార్ ఖచ్చితంగా ఇట్లాంటి 10 స్కూల్స్ ఓపెన్ చేసి మంచి విద్యార్థుల్ని సమాజానికి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు గుడ్ సిటిజన్ యాజమాన్యానికి, ప్రిన్సిపాల్ సార్కి నాకు ధన్యవాదాలు.